ఇటు తిరుగు లుంగి బాబా, అసలు ఏం జరిగిందో చెప్పు. నాగా బ్రో చించాన్, తప్పు అన్నది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నువ్వు ఒక రోజు ఏం చేసావంటే, బిడ్డ ఇది నా అడ్డా. హే దిగో బండి, వెహికల్ దిగ. నాగా బ్రో అంటే మామూలు మజాక అనుకుంటున్నారా? నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ప్రపంచంలో చెట్లు అంటే నా సోదరులు, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఏంటి ఇంకా ఈ ప్రపంచంలో నాకు వాతావరణం పడినట్లేదే. అయినా ఈ ప్రపంచంలో నన్ను ఎదిరించే దమ్ము ఎవరికుంది? అంతా నా ఇష్టం. అసలు ఇక్కడేంది ఏదో చెట్టు నట్టుంది. అరే చెట్టుగా ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఓ పక్క పోయి ఆడుకో. అయినా ఈ రోజు వెరైటీగా మన కళ్ళకు కనిపిస్తా ఉన్నాయి. ఏంటో ఈ రోజు ఏదో మాయగా ఉంది. ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందో అది. అయినా అదంతా నా భ్రమ అయి ఉంటుందిలే. త్వరగా చించాన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆడి గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి దూరంగా తీసుకొని పోదాం. ఆడికి అప్పుడే గర్ల్ ఫ్రెండ్. నా ప్రియతమ లిల్లీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం లిల్లీ. ఎన్నిసార్లు ఎన్ని ఎపిసోడ్లో చెప్పాలి లిల్లీ నువ్వంటే నాకు ఇష్టమని. అయినా నువ్వు నన్ను ఎందుకు పట్టించుకోవు లిల్లీ? చించాన్, ఎప్పుడు కూడా ప్రేమని అడుక్కోకూడదు చించాన్, ప్రేమని సాధించాలి చించాన్. నీ ప్రేమ కోసం నువ్వు ఏమి చేసావు చించాన్? నువ్వెప్పుడు అదేదో చాకోబార్ అంటావు కదా లిల్లీ, అది తీసిస్తానులే లిల్లీ. నన్ను వదిలిపోక లిల్లీ. ఉండు లిల్లీ, నా గుండెల్లో ఉండు లిల్లీ. నన్ను వదిలిపోమాక లిల్లీ. ఈ చించాన్ గాడు ఎప్పుడైతే ఆ లిల్లీని వదిలేస్తాడు అప్పుడే జీవితంలో ఎదగలుగుతాడు, ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఏర బుడ్డడా, వచ్చి ఎక్కువ వెహికల్. ఎంత చెప్పి నీ పులిహోర మాటలు ఎక్కువ వచ్చే. అరే ఏమిరా, ప్రేమతో నీకు చూడు పట్టింది ఏంది? నువ్వు ఎక్కితే ఉంట, లేకపోతే వెళ్ళిపోతా. వస్తున్నారా నాగా బ్రో, వచ్చి ఎక్కుతున్నాను. మా ప్రేమకి సగం నీ శాపమే తగిలినట్టుంది. అందుకనే మేము ప్రశాంతంగా అసలు మాట్లాడుకోలేకున్నాం. అయినా నీకు ఈ జీటే ప్రపంచంలో గర్ల్ ఫ్రెండే లేదు కదా, నీకేం తెలుస్తుందిలే ప్రేమ కష్టాలు. ఒక్క గర్ల్ ఫ్రెండ్ అన్న పడేసావా నాగా బ్రో ఇప్పుడు దాకా? అరే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తాను రా నా పవర్ ఏంటో, నా తడాకే ఏందో. జీటే ప్రపంచంలోనే అందరికన్నా అప్సరస్ నేను పడేస్తాను రా, చూస్తూ ఉండు కావాల్సి ఉంటే. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగా బ్రో, నువ్వు ఆ రోజు చేసిన పనికే నీకు ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. నేను మొదట్లోనే చెప్పాను కదా, మనం తప్పు అన్నది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు అన్నది తప్పే. ఇక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దీనికి పరిష్కారం ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా లుంగి బాబా. నేను అప్పుడు ఏదో విధంగా అట్లా అయిపోయింది లుంగి బాబా, కావాలని చేసింది అయితే కాదు. దీనికి ఏదో పరిష్కారం చెప్పు లుంగి బాబా. నువ్వే ఈ విధంగా ఉంటే మా పరిస్థితి ఏంటి? అసలు మాకు ధైర్యం అనేది ఎలా ఉంటుంది లుంగి బాబా? నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నాగా బ్రో, లుంగి బాబా గురించి నీకు తెలుసు కదా. లుంగి బాబా ఒక్కసారి చెప్పాడంటే 100 సార్లు చెప్పినట్టు. అదే ఏదైనా పరిష్కారం ఉంటే లుంగి బాబా చెప్తాడు కదా. మనం కొంత టైం తీసుకుందాం, అప్పుడొద్దాం లుంగి బాబా కాడికి. కాలమే సమాధానం చెప్తుంది. సరే లుంగి బాబా, అయితే మేము ఇక్కడ బయలుదేరుతాము. నాగా బ్రో, నువ్వేం కంగారు పడక నాగా బ్రో, మనకేమీ కాదు. లుంగి బాబా మనకి అపాయంగా ఉన్నప్పుడు వస్తాడులే. అది నన్ను ఏమి చేస్తుంది అని కాదు రాచించా నేను ఆలోచించేది. ఆ రోజు నేను ఎందుకు అలా చేశాను, అసలు నా బిహేవియర్ ఎందుకు అలా ఉందో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదురా. అయినా ఈ డోరిమాన్ గాడు ఎంత దూరం వచ్చాడో ఏంటో. వీడినైతే నేను చాలా త్వరగా రమ్మని చెప్పాను. వచ్చేస్తుంటాడులే నాగా బ్రో, నువ్వేమి కంగారు పడకు. అయినా నువ్వు చాలా గ్రేట్ నాగా బ్రో. ఈ నాగా బ్రో చించాన్ ఎక్కడున్నారో ఏందో. నాగా బ్రో చూస్తే దెయ్యాలంటే పడతాడు, చించాన్ గారు చూస్తే అమ్మాయిలంటే పడతాడు. ఏందో ఏంది చూస్తున్నారు? త్వరగా ఎక్కండి, వెళ్దాం ఇంటికి. ఆకలిట్లేదు మీకు? నాకైతే బాగా ఆకలేస్తుంది. అరే డోరిమాన్, నీకు బాగా తొందర ఎక్కువైపోయిందిరా బాబు. ఇట్లా కాదు కానీ నీకు అట్టుంగ్ టొంగ్ సహారా పట్టించేస్తే అప్పుడు తెలుస్తుంది. బెలూన్ లెక్క ఆడుకుంటాడు నీతో. సరే గాని నాగా బ్రో, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ నాగా బ్రో. మన డోరిమాన్ గాడు చాలా ఎపిసోడ్ల నుంచి సక్రమంగా కనిపించట్లేదు తెలుసా నీకు? గమనించావా అసలు? ఎందుకు కనిపించట్లేదు అని నాకు బాగా డౌట్ వస్తుంది నాగా బ్రో. డౌట్ ఏముందిరా చించాన్, నిన్ను పెట్టాలి మళ్ళీ వాడిని యాడ్ చేయాలి, ఇదంతా అంటే చిన్న రిస్క్ కదరా బాబు. చాలా టైం పడుతుందిరో ఎడిటింగ్ చేయాలంటో. అందుకనే మాక్సిమం వాడున్నప్పుడు నువ్వు ఉండవు, నువ్వు ఉన్నప్పుడు వాడు, మీ ఇద్దరు ఉన్నప్పుడు లెంత్ కొంత తక్కువగా ఉంటుంది. చూసే మన చిన్నపిల్లలకి బోరు కొట్టకూడదు కదా చించా. అవునవునులే నాగా బ్రో, మనం ఏది చేసినా వాళ్ళు నవ్వుకోవడానికే కదా. పిల్లలు ఏం పిల్లలు, మీకు ఎలా అనిపిస్తుంది? ఫన్నీగా ఉన్నాయా? కామెంట్ చేసి చెప్పండి. అరే చించా, నీకు ఇంకొక కొత్త అప్డేట్ చెప్పనా? ఇది చాలా సీక్రెట్ రే బాబు. నువ్వేమో సీక్రెట్ అంటున్నావు, వీడు చూస్తుంటే ఎట పడతాడు తోలుతాడు నాగా బ్రో. ఒక్క సెకండ్ నాగా బ్రో, చెప్పు ఏందో నీ సీక్రెట్. చాలా రోజుల నుంచి కుందన ఎపిసోడ్ కి రావాలనుకుంటుందిరా చించాన్. ఏమంటావు? వస్తే నిన్ను డామినేట్ చేస్తుంది అనిపిస్తుందిరా నాకు. ఏం పర్లేదులే నాగా బ్రో, మన పాపే కదా. మన పాప ఎంత డామినేట్ చేసినా మనకి అస్సలు ఇబ్బంది లేదు. ఓకేనా? నువ్వు నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి తీసుకొని వచ్చి ఏం పర్లేదు. ఓకే ఓకే.
మనకి నాగా బ్రో వీడి మాట్లాడుతుంటే నాకు ఏదో తేడాగా ఉంది నాగా బ్రో. ఈ నాకు తెలిసి ఖచ్చితంగా ఎక్కువ రోజులైతే ఎపిసోడ్ లో ఉండనివ్వడు అనుకుంటున్నా కుందనాని. నా గురించి బాగా ఆలోచించినావు కానీ ఇదిగో సక్రమంగా దోలు బండి. నువ్వు ముందు బండి దోలడం చేతరాదు కానీ నా మీద కామెంటరీలు ఇస్తున్నావు. డోరిమాన్ నువ్వు గానీ ఎక్కువ మాట్లాడావంటే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నువ్వు కూడా లేకుండా చేసేస్తా. డోరిమాన్ చేస్తావు లేరా చేస్తావు. నీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారనే కదా. సరేలే కానీ మాకు కూడా ఫ్యాన్స్ ఎక్కువ పెరుగుతారు. మా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. అప్పుడు కదా మేమేంటో చూపిస్తాం. అప్పుడు ఎవరు చెప్పినా ఏంటి అడ్డం వచ్చినా ఆ రోజు మాత్రం నేను తగ్గేదే లేదురా. అప్పుడు తెలుస్తుంది అందరికి ఈ డోరిమాన్ గాడే తోపు 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 అని. అప్పుడు దాకా వెయిట్ చేస్తుండు. నాగా బ్రో చించాన్ ఏమైందో తెలియదు నాకు. ఉన్నట్టుండి ఇట్లా అయిపోయింది. అరే డోరిమాన్ ఏమైందిరా బాబు? అసలు మనకి ఏమైంది? ఉన్నట్టు మనమేంది ఇట్లా పడిపోయాం? సహా దొరికారు ఇప్పుడు నా చేతిలోంచి బాబోయ్ నేనేం ఈ విధంగా పడిపోయాను. అయినా వీళ్ళు ఇక్కడి నుంచి కదలలేరు. అరే చించాన్ డోరిమాన్ చేతులు కళ్ళు కదలట్లేదురా రేయ్. నాకు బ్రో నాయి కూడా కదలట్లేదు. నాకు బ్రో నా చేతులు కళ్ళు. చించాన్ నాగా బ్రో అసలు ఏమైంది మనకి? నా కాళ్ళు చేతులు కూడా అసలు కదలట్లేదు. నేను కదలచలేకున్నా.